దేవుని నామమునకు స్తోత్రములు. సమూయేలు మొదటి గ్రంథము 5వ అధ్యాయం 11వ వచనము చదువుకుందాము. కాగా జనులు ఫిలిస్తీన్ల సర్దారులనందరినీ పిలువనంపించి, ఇశ్రాయేలీల దేవుని మందసము మనలను మన జనులను చంపకుండునట్లు స్వస్థానమునకు దానిని పంపించుడనిది. దేవుని హస్తము అక్కడ బహు భారంగా ఉండెను గనుక మరణ భయము ఆ పట్టణస్థులందరినీ పట్టి ఉండెను. మనము సందర్భాన్ని చూసినట్లయితే ఇశ్రాయేలీల యొక్క ప్రధాన శత్రువు ఎవరు అంటే ఫిలిస్తీన్లు. ఫిలిస్తీన్లకు ఇశ్రాయేలీలకు జరిగినటువంటి యుద్ధంలో ఫిలిస్తీన్లు గెలిచారు, ఇశ్రాయేలీలు ఓడిపోయినారు. పర్యవసానంగా ఫిలిస్తీన్లు దేవుని యొక్క మందసమును స్వాధీనం పరుచుకొని అష్డోదు పట్టణానికి తీసుకొని వెళ్ళారు. వారు దానిని ఎంతో వాళ్ళు విజయం పొందినట్లుగా భావించారు స్వాధీనపరచుకోవడానికి. కానీ ఆ విజయోత్సాహము ఎంతో కాలము నిలవలేదు. ఎందుకంటే దేవుడు అష్డోదు వారిని గడ్డల చేత మొత్తాడు. వారు ఎంతో భయపడ్డారు. దేవుని యొక్క హస్తము బహు భారంగా ఉండేనటువంటి మాట ఇక్కడ రిపీటెడ్గా మనం ఈ అధ్యాయంలో చూస్తాము. అక్కడ వారు ఎంతో మరణ భయాన్ని అనుభవించారు. కాబట్టి వారు భయముతో వేరే పట్టణానికి, గాతు పట్టణానికి పంపించారు దేవుని యొక్క నిబంధన మందసము. అక్కడ కూడా దేవుని యొక్క భయము వారిలో వచ్చింది. సేమ్ టైం వారిలో దేవుడు తన యొక్క కార్యాన్ని జరిగించాడు. తన తీర్పు వారి పట్ల కనపరిచాడు. ఎలా అంటే వారు కూడా గడ్డల చేత మొత్తబడ్డారు. ఎంతో దేవుని హస్తము బహు భారంగా ఉన్నదనేది మనం ఇక్కడ మరలా చూడగలము. అక్కడ వారందరూ కూడా మరలా భయపడి భయాందోళనకు గురై మరణ భయముతో ఎక్రోను పట్టణానికి పంపించారు. అయితే అప్పటికే ఎక్రోను పట్టణస్థులు అష్డోదు వారికి, గాతు వారికి జరిగినటువంటి సంఘటనలు, వారు ఎదుర్కొన్నటువంటి ఆ గడ్డల రోగం, ఆ మరణ భయము, అవన్నీ కూడా వాళ్ళు విన్నారు. కాబట్టి ఇక్కడ వీరు కేకలు వేస్తున్నారు. మన సందర్భంలో చూసినట్లయితే ఎక్రోను పట్టణస్థులు ఫిలిస్తీన్ల సర్దారులందరినీ కూడా పిలువనంపించి మేము మా జనులు చావకుండునట్లుగా దేవుని యొక్క మందసమును వారి స్వస్థలానికి పంపించాలి అని వారిని అడుగుతున్నారు. ఎందుకంటే దేవుని యొక్క హస్తము అక్కడ బహు భారంగా ఉండెను. మరణ భయం వచ్చేసింది ఆ పట్టణస్థులందరికీ. భయాందోళనలు వాళ్ళు కలిగి జీవిస్తున్నారు. దేవుని సన్నిధిలో వాస్తవానికి మనకి ఎంతో సంతోషము, సమాధానము, మనకు స్వస్థతలు, ఆరోగ్యము, నిరీక్షణ, ఎన్నో దీవెనలు, ఆశీర్వాదాలు మనకు దొరుకుతాయి. కానీ ఇక్కడ దేవుని సన్నిధి, మందసం ఎక్కడుంటే దేవుని సన్నిధి అక్కడ ఉంటుందని మనం అర్థం చేసుకోగలము. అయితే అక్కడ ఎందుకు ఫిలిస్తీన్లు అంతగా మరణ వేదనలు అనుభవించారు, మరణ భయం గుండా వెళ్ళారు అంటే వారు దేవుని యొక్క ఆ మందసం అక్కడికి వచ్చినప్పుడు దేవునికి చెల్లించవలసినటువంటి మహిమని చెల్లించలేదు. దేవుడు సార్వభౌముడు, దేవుడు పరిశుద్ధుడు. ఆయన పట్ల వారు ఎంతో భయభక్తులతో గనుక ప్రవర్తించినట్లయితే, దేవునికి మహిమను చెల్లించినట్లయితే ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకునేవారు. దేవుని ఎదుట వారు విధేయత చూపి, వినయం చూపి, పశ్చాత్తాపడి దేవుని అంగీకరించినట్లయితే, దేవుని గొప్పతనాన్ని వారు గుర్తించినట్లయితే, దేవుని సార్వభౌమత్వాన్ని వారు అర్థం చేసుకున్నట్లయితే, దేవుని తట్టు తిరిగినట్లయితే ఖచ్చితంగా వారు దీవెనలు పొందుకునేవారు. నెబుకద్నెజరు రాజు లాంటి వాడే దేవుని యొక్క సర్వోన్నతమైన శక్తిని ఒప్పుకున్నాడు. అలాంటి రాజు ఒప్పుకున్నాడు. కానీ ఇక్కడ ఫిలిస్తీన్లు చాలా వ్యతిరేకంగా ప్రవర్తించారు. దేవుని సన్నిధిలో రెండైతే మనం ఖచ్చితంగా పొందుకుంటాము. ఎప్పుడైతే మనము విధేయతలు చూపి విశ్వాసంతో ఆయనకు లోబడతామో, ఆయన ఎదుట మనల్ని తగ్గించుకుంటామో, మనం ఆశీర్వాదాలకు, దేవుని జీవమునకు మనము పాత్రలమవుతాము. ఎప్పుడైతే మనం వ్యతిరేకంగా దేవుని ఎదుట ప్రవర్తిస్తామో మనం శాపములకు గురవుతుంటాము. కాబట్టి ఇక్కడ ఫిలిస్తీన్లు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించారు. ఆ యొక్క గడ్డల రోగమును తప్పించుకున్నకు
దేవుని నుంచి వచ్చే ఉగ్రతను తప్పించుకున్నకు మానవ ప్రయత్నాలు చేశారు. కానీ అవన్నీ కూడా బెడిసికొట్టినవి. అయితే మరి వెంటనే వారు పంపించడానికి, దేవుని యొక్క స్వస్థలానికి పంపించడానికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. మందస్థాన్ని వారి యొద్ద ఉంచుకోవాలంటే మరి భయపడిపోతున్నారు. మరణ భయం వారిని పట్టి పీడిస్తున్నది. అయితే యేసు ప్రభువుల వారు మరి మనం ఇక్కడ చూసినట్లయితే ఆయన ఈ లోకానికి వచ్చింది మరి జీవాన్ని ఇవ్వటానికి. ఇక్కడ మందసము ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళు మరి వ్యతిరేక దిశలో వాళ్ళు ప్రవర్తించారు ఫిలిస్తీన్లు. యేసు ప్రభువుల వారు కూడా ఈ లోకంలో జీవించినప్పుడు, ఆయన పరిచర్య చేస్తున్న కాలంలో, ఆయన ఏ ప్రదేశానికి వెళ్ళి పరిచర్య చేస్తున్నప్పటికీ ఆయన వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. ఇక్కడ మందసం ఏ రీతిగా మరి పట్టణం నుంచి పట్టణానికి వెళ్తే వీళ్ళు ప్రవర్తించారో అదే రీతిగా యేసు ప్రభువుల వారి పరిచర్యలో కూడా మనం అవి చూడగలము, విమర్శలను, వ్యతిరేకతలను. అయినప్పటికీ కూడా యేసు ప్రభువుల వారు కరుణా సంపన్నుడిగా, కనికరం కలిగిన దేవుడిగా ఉన్నాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచారో మరి వారు నశింపక నిత్య జీవం పొందుదురని వాక్యం సెలవిస్తున్నది. మరి మన యొక్క ఈ ఉదయకాల సమయంలో మనము ఫిలిస్తీన్ల వలె కాదు, కానీ మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వినయంతో, విధేయతతో, విశ్వాసంతో ఆయనను స్తుతించి ఆరాధించినప్పుడు, ఆయన గొప్పతనాన్ని మనం గుర్తించి ఆయనకు చెందవలసిన మహిమ, ఘనత, ప్రభావములను ఆయనకు ఆరోపించినప్పుడు మన జీవితాలలో ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో స్వస్థతలు, ఎన్నో దీవెనలు మనం పొందుకుంటాము. ఇక్కడ ఫిలిస్తీన్లకు మంచి అవకాశం వచ్చింది. దేవుని సన్నిధిలో వారు ఆయన గొప్పతనాన్ని గుర్తించి ఆయన మహిమను చెల్లించడానికి, పశ్చాత్తాపడడానికి, దేవుని మహిమను బట్టి వచ్చే ఆశీర్వాదాలు పొందుకోవటానికి. కానీ వారు వ్యతిరేక దిశలో ప్రవర్తించారు. కానీ మనమైతే దేవుని తట్టు తిరిగినప్పుడు ఆయన మనల్ని త్రోసివేయని దేవుడుగా, మనల్ని చేర్చుకునే దేవుడుగా ఉన్నాడు. అంత గొప్ప ప్రేమ సంపన్నుడుగా, కనికరం కలిగిన దేవుడుగా ఉన్నాడు. మనం యేసు తట్టు తిరుగుదాము, ఆయన కనికరమును, ఆయన ప్రేమను మనము పొందుకుందాము. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో నాయన మా జీవితాలలో తండ్రి నీ సన్నిధిలో వినయంతో, విశ్వాసంతో నీ యొక్క కృపా సింహాసనము సమీపిస్తున్నాము. నీ యొక్క సన్నిధిలో ఉన్న దీవెనలు, ఆశీర్వాదాలు, నిత్య జీవమును మేము పొందుకున్నకు నీ కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.